నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 99 యుద్ధాలు గెలిచిన 100వ యుద్ధంలో ఓటమి తప్పదంటారు ప్రాచీనులు. 2 యుద్ధాలు గెలిచిన కేసీఆర్కు 3వ యుద్ధంలోనే ముప్పు పొంచి ఉందనే వాదన అంతటా వినిపిస్తోంది. కూటనీతితో 2 ఎన్నికలను నెట్టుకొచ్చిన కేసీఆర్ను 3వ ఎన్నిక నిండా ముంచెట్టుగానే కనిపిస్తోంది. వ్యతిరేకత ప్రతిధ్వని రూపంలో వినిపిస్తున్న విశ్వాసం సడలక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. మరోవైపు అధికార పీఠం కోసం కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సర్వశక్తులను ఒడ్డుతోంది. రాహుల్ను రప్పించింది, ప్రియాంకను తోడు తీసుకువచ్చింది. ఆక్షేపణలు పక్కకు పెట్టి వచ్చిన వారందరికీ ఆహ్వానం పలికి కండువాలు కప్పుతోంది. బెదిరింపులకు దిగిన వారిని చీత్కరించి తరిమేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలను మెడబట్టి గెంటేసినంత పనిచేసింది. పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన కారు పార్టీ పొన్నాలను ఆలింగనం చేసుకుంది. మొత్తంగా తెలంగాణ రాజకీయం మంచి రసపట్టులో ఉంది. బీఆర్ఎస్ సుమారు శాంతం జాబితా ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకటించి మలి జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది. అటు బీజేపీ మాత్రం రహస్య కసరత్తులో నిమగ్నమై ఉంది. అభ్యర్థుల జాబితా ప్రకటనలో ఉబలాట పడడం కన్నా అంతకు మించి మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అమిత్ షా, సునీల్ బన్సల్ లాంటి వ్యూహకర్తలు తెలంగాణ బీజేపీ కోసం ఓ కొత్త తరహా ఆల్కెమీని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడతల వారీగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈశాన్య భారతంలోని మిజోరాం మినహాయిస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కమలనాథులు అంతగా ఫోకస్ పెట్టే అవకాశం లేదనే ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంట్ స్థానాలపై మాత్రమే దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని కూడా వార్తలొచ్చాయి. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలను కూడా అమిత్ షా సీరియస్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే డజన్ల సంఖ్యలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ వ్యూహానికి పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ అధికారాన్ని అంత సులభంగా వదులుకుంటారా? ఆఖరు సన్నివేశంలో ఎలాంటి అస్త్రాన్ని వదులుతారో తెలియదు కదా. కేసీఆర్ లాంటి ఘటనాఘటన సమర్థుడు తెలంగాణ గద్దెను అప్పనంగా బీజేపీ లేదా కాంగ్రెస్కు అప్పగిస్తారా? ఈ అనుమానాలు అంతటా ఉన్నాయి. కేవలం అనుమానమే కాదు, కించిత్ సత్యం కూడా ఉంది. కేసీఆర్ సామాన్యుడేమీ కాదు. ఎన్నికల వ్యాకరణాన్ని మధించిన కోవిదుడు. అందులో సందేహమేమీ అక్కర్లేదు. కణికుడి కూటనీతికి సరికొత్త చేర్పులు చేసిన ఖ్యాతిగల నేత. దీన్నెవరూ కాదనలేరు. కానీ ఇక్కడే ఒక తకరారు ఉంది. అబద్ధం రాజకీయాల్లో విడదీయరాని ఒక భాగం. అంతేకాదు, ప్రపంచ యుద్ధ నీతిలో అబద్ధానికి ఉండే ప్రత్యేక స్థానం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అబద్ధం, దగ, మోసం ఈ 3 రాజనీతిలో శక్తివంతమైన ఆయుధాలు. రాజనీతి శాస్త్రం చదువుకున్న వారికి, ప్రాచీన భారత చరిత్రను మధించిన వారికి ఈ విషయం తెలుసు. కానీ అబద్ధమే రాజకీయంగా మారితే ఫలితం బెడిసి కొడుతుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాన్ని అందంగా చెప్పగలరు. తన కల్పనా చాతుర్యంతో జనరంజకంగా రక్తి కట్టించనుగలరు. తన కుశాగ్ర బుద్ధితో మేధావులను సైతం నమ్మించగలరు. అయితే అబద్ధానికి చలామణి వయసు తక్కువ. హామీకి అబద్ధానికి రేఖా మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని కాలం తేల్చేస్తుంది. 4 కాలాలు గడిస్తే మనలో అపారమైన విశ్వాసం నింపిన హామీ పచ్చి అబద్ధమని తేలిన తర్వాత ప్రాణం ఈసురోమంటుంది. తెలంగాణ ప్రజల ప్రాణం ఇప్పుడు ఈసురోమంటోంది. 10 ఏళ్లుగా కేసీఆర్ ఇచ్చిన హామీల వర్షంలో తడిసి తబ్బిబ్బై తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని భ్రమించి కేవలం కేసీఆర్ మాట విని ఓట్లేస్తూ వచ్చారు తెలంగాణ జనం. కేసీఆర్ మాట వినబడితే మరలి చూశారు. జనం భాషలో మాట్లాడితే జేజేలు పలికారు. తమ మాట కేసీఆర్ స్వరపేటిక వెంట వినిపిస్తోందని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచాక నమ్మించి మోసం చేసిన పాలకుడి ముందు నిలబడి తనను తాను నిందించుకుంటున్నాడు. వంచనకు కూడా హద్దుంటుంది కదా అని మదనపడుతున్నారు ప్రజలు. గతంలో సంబరపడిన క్షణాలను తలుచుకొని సిగ్గుపడిపోతున్నారు. సరిగ్గా ఈ కారణంగానే కేసీఆర్ను తెలంగాణ జనం నమ్మడం లేదు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలకు పరవశులైపోవడం లేదు. కేవలం వింటున్నారు అంతే. జనం మౌనంగా వింటున్నారు అంటే దాని అర్థం లోపల చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముఖ కవళికలు మార్చకుండా మాటలు వింటున్నారంటే వాటి లోతుపాతుల్ని లెక్క వేస్తున్నారని అర్థం. నెమరేయడం గోమాతకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. మనిషికి అనుభవం ఇచ్చిన అద్భుతమైన గుణం పునశ్చరణ. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం పునశ్చరణలో నిమగ్నమై ఉన్నారు.
10 ఏళ్ల కాలంలో మన ప్రియమైన పాలకుడు, అభిమాన నాయకుడు ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేసుకుంటూ తమ పరిసరాల్లో వాటి అమలు తాలూకు ఉనికి ఏవైనా ఉందా అని వెతుక్కుంటున్నారు. శిలాఫలకాల శిథిలాలను, శంకుస్థాపనల ఆనవాళ్లను వెతికి మరీ కాలాన్ని నెమరవేసుకుంటున్నారు. మాటకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. హామీలు హంబగ్గా మారి వెక్కిరిస్తాయని తెలుసుకుంటున్నారు. జనానికి నేతల నాడి తెలిసిన తర్వాత పాత మంత్రం పారదు. కొత్తది కనిపెట్టేందుకు కాలం కలిసి రాదు. ఓటర్లను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తే సరిపోదు. సామాజిక జీవితంలో వారికి పాత్ర ఉంటుంది, అందులో అనుభవం ఉంటుంది. గతాన్ని వర్తమానంతో పోల్చుకునే గుణం వారికి స్వతహాగా అబ్బి ఉంటుంది. తెలంగాణ ఓటర్లు ప్రస్తుతం మౌన ముద్రలో ఉన్నారు. ఎవరు పలకరించినా వెటకారపు చిరునవ్వుతో మీకే ఓటు అంటున్నారంటే పరమార్థం వేరే ఉందని అర్థం. పలకరించిన ప్రతి నేతకు ఓటు మీకేనని సమాధానం ఇచ్చారంటే మనసులో ఇంకేదో దారి వెతుక్కుంటున్నారని అర్థం. మాటకు చేతకు పొంతన కుదరకపోతే జనం వారి చెంతకు ఎవరిని రానివ్వరు. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా, బీఫామ్లు చేతిలో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇంకా జంకుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. చేతి నిండా రొక్కం ఉన్నా జనంపై నమ్మకం కుదరడం లేదు. టికెట్లు పొందిన అభ్యర్థులకు దిగువ శ్రేణి నేతలపై నమ్మకం కలగట్లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. బేరం కుదిరితే ఏ పక్షంలో చేరిపోతారో అంచనాకు రావడం లేదు. అవసరాలు తీర్చుకునే కార్యకర్తల గుంపులను నమ్ముకోవడం తప్ప నమ్మి వెంట నడిచే రెండో శ్రేణి నాయకులను ఆశించడం అచ్చం జూదాన్ని తలపించే రాజకీయంలో అసాధ్యం. అందుకే అధికార పార్టీ అభ్యర్థులు ఇంకా ఎక్కడా కట్టల బుట్టలు తెరవడం లేదు. అంటే జనసామాన్యంలో తమ పార్టీకి ఆదరణ అవసాన దశలో ఉందని అర్థమైంది. ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం శూన్యమని తేలిపోయింది. కొన్నంత అబద్ధాన్ని కొంచెం కొంచెం విరిచి 10 ఏళ్లుగా తమ చేతుల్లో పీచు మిఠాయిలా పెట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఒక్కో అబద్ధాన్ని వెతుక్కొని మరీ జోడిస్తే ప్రహేళిక ఇప్పటికి పూర్తయింది. సరిగ్గా ఎన్నికల తరుణం వచ్చి పడింది. తమ నిర్ణయానికి అర్థం ఉంటుందనే ఎరుక కలిగింది. అందుకే ఇప్పుడిక ఏ ఇంద్రజాలాలు పనిచేయవు, అబ్రకదబ్ర మాయలు ఏమార్చలేవు. తెలుగు సీమ రాజకీయ చరిత్రలో అరుదైన ప్రత్యేకమైన నాయకుడిగా కేసీఆర్కు పేరుంది. ఒక ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపి 1 కాదు 2 జాతీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో, ప్రజలను ముందుండి నడిపించడంలో విజయం సాధించారు. ఒక సుదీర్ఘమైన కలను పట్టుబట్టి మరీ సాధించారు. తన రాజకీయ అనుభవాన్ని పదే పదే కాన్సెప్చువలైజ్ చేసుకోవడంలో తనలోని విభిన్నతను చాటుకున్నారు. అయితే అదే సమయంలో అధికారం ఇచ్చిన కైపులో తెలంగాణ ప్రజలను కేవలం తన సైగతో కదిలే మరమనుషుల సమూహంగా పరిగణించారు. వారిలోనూ కోపతాపాలు ఉంటాయని, వాటిని సరైన సమయంలో ప్రదర్శిస్తారని, మంచి చెడులను ఎంచే ఎరుక గలవారనే ఇంగితాన్ని మరిచిపోయినట్టున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు మంత్రశక్తులు నశించిన ఋషి పుంగవుడి వలె ప్రజల ముందు నిలుచున్నారు. కేసీఆర్పై నానాటికి పెరుగుతున్న ఈ తీవ్ర వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్లో లేని ఊపును తెచ్చిపెట్టింది. కూకటి వేళ్లు కూడా ఎండిపోయిన కాంగ్రెస్లో ఉత్సాహం ఉరకలేస్తోంది అంటే ఒకే ఒక్క కారణం, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు 10 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న అబద్ధాల వాగ్దానాలు మాత్రమే. ఏ నాయకుడికైనా పరీక్షాకాలం వస్తుంది. పరీక్షాకాలంలో అయినా పశ్చాత్తాపం ప్రకటిస్తే అది ఆ నాయకుడిలో బతికి ఉన్న మనిషి తాలూకు ఛాయలను వ్యక్తం చేస్తుంది. అంతే తప్ప దబాయింపు ధోరణిని ఆశ్రయిస్తే అధికార పీఠాలను నిర్మించగల ప్రజలు నిర్దాక్షిణ్యంగా కూల్చేందుకు కూడా వెనకడుగు వేయరు. తెలంగాణలో సరిగ్గా ఈ పరిణామాలే చాలా నీరవంగా జరిగిపోతున్నాయి. బీజేపీ ఈ నిశ్శబ్దాన్ని పసిగట్టింది. నిశ్శబ్దానికి కారణమైన నిరసనను గాలిస్తోంది. ఎక్కడ ఏ కొమ్మలపై ఏ తావుల్లో నిరసన తుట్టెలు ఉన్నాయో గుర్తిస్తోంది. ఆ తేనె తుట్టెలు దులిపేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభల ఊరేగింపుతో ఉత్సాహపడుతోంది. కానీ ఫలితాల తర్వాత ప్రభలు ఏ రేవుకు చేరుతాయో గుర్తించడం లేదు. ఇది మొత్తంగా తెలంగాణ రాజకీయ వాతావరణం. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్ రాబోయే రోజుల్లో అవమాన భారాన్ని కూడా ఎదుర్కోబోతున్నారా? ఈ స్థితి చరిత్రలో ఏ నేతకైనా, ఏ పార్టీకైనా ఏదో ఒక రోజు తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.